ప్రకాశం జిల్లా ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్ వద్ద మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్నడ పవర్ స్టార్ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ 49వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారీ కేకును ఏర్పాటు చేసి కట్ చేశారు. ఉచిత కంటి మరియు గుండె పరీక్షలు నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రసంగిస్తూ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది వృద్ధుల కోసం ఆశ్రమాలు, శరణాలయాలు, విద్యాలయాలు, అనాథ పిల్లలకు 1800 మంది అనాథ పిల్లలకు చదువు చెప్పించడమే కాక వారి ఆలనా పాలనాకు అయ్యే ఖర్చులు కూడా రాజ్ కుమార్ చూసుకునేవారన్నారు. కార్యక్రమంలో చైతన్య కార్డియాక్ సెంటర్ డాక్టర్ శివకృష్ణ, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ సర్దార్, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ రిటైర్డ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జయశీలరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, భూపతి రమేష్, సుధీర్, గోరంట్ల థియేటర్ సిబ్బంది, మేము సైతం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి 49వ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ దగ్గర భారీ కేక్ని కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ శివకృష్ణ గారు, అలాగే సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సర్దార్ గారు, జయశీలరావు గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామయ్య గారు, అలాగే మా మిత్ర బృందము, అలాగే స్మార్ట్ విజన్ అండ్ చైతన్య కార్డియాటిక్ సెంటర్ వారి సిబ్బంది వారందరికీ కూడా నా ధన్యవాదాలు. భారతదేశంలో సమాజానికి సేవ చేయడానికి ఒక మంచి గుర్తింపుగా పొందినటువంటి డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు నాకు ఆయన చనిపోయేంత వరకు కూడా అతను చేసిన సేవలు ఏమాత్రం కూడా నాకు తెలియవు. అతను చనిపోయిన పిదప ఆ కార్యక్రమాల గురించి తెలిసిన వెంటనే నిజంగా నా సొంత అన్నయ్యలాగా భావించి ప్రథమ వర్ధంతి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పుట్టినరోజు కానీ అతని వర్ధంతి కానీ ప్రతి కార్యక్రమం కూడా నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి నా మిత్రులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ, అలాగే సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే ఇంకా వేరే ఇతర ఎన్జిఓస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు ముందుకు తీసుకెళ్ళడానికి నాకు చాలా సపోర్ట్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ అంటే ఒక సినిమా హీరో కాదండి, రియల్ హీరో. భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవలు చూస్తే నిజంగా మన తల్లిదండ్రుల తర్వాత ఒక గొప్పగా భావించే మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పునీత్ రాజ్ కుమార్ గారే. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకి ఆపద వచ్చినప్పుడు తనకు సహాయం చేసేవారిని కోవటం కాదు, ఆపదలో ఉన్నవారికి మీరు సహాయం చేయండి, ఆటోమేటిక్గా
మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఆ సహాయం మనం సహాయం చేసిన సహాయం పొందిన వ్యక్తులు మన అండాదండ మన వెనక ఎప్పుడూ ఉంటారని అది పునీత్ రాజ్ కుమార్ గారు నెరవేర్చారు. అది ఆ ఉద్దేశంతోనే పునీత్ రాజ్ కుమార్ గారి ఆశయాలను ఎంతో కొంత నా మిత్రుల సహాయంతో, నాకు తెలిసిన గురువులతో, వాళ్ళందరి సహకారంతో నేను ఇదే విధంగా ముందుకు వెళ్తానని మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పునీత్ రాజ్ కుమార్ గారి 49వ పుట్టినరోజు సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ మరియు చైతన్య కార్డియాక్ సెంటర్ ద్వారా ఉచిత కంటి వైద్య సేవలు మరియు గుండె వైద్య సేవలు అందించినందుకు చాలా సంతోషంగా ఉందండి. డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో సాటివారి గురించి ప్రక్కనవారి గురించి కనీసం ఆలోచించటం కానీ, వారి కోసం కనీసం ఒక్క నిమిషాన్ని మనం వెచ్చించడానికి కూడా సిద్ధపడిన ఈ రోజుల్లో మేము సైతం ఫౌండేషన్ వారు అనేకమైన సేవా కార్యక్రమాల్లో వాళ్ళకి చేతనైన చేయూతని ప్రక్కవారి కోసం అందిస్తున్నందుకు వాళ్ళని ముందుగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మీకు చేతనైన పద్ధతిలో మీరు చేస్తుంటే మాబోటి వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది మీకు చేయూతను అందిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పునీత్ రాజ్ కుమార్ తన 49వ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న నా మిత్రుడు జనసేవ శ్రీనివాసరావు నాకెంతో ఆప్తుడు మిత్రుడు. మన సూర్య స్ట్రీట్ తరఫున నేను చేసే సేవా కార్యక్రమాల్లో నాకు ఎడం భుజంగా పనిచేస్తూ నా సేవా కార్యక్రమం చేదోడు వాదోడికి ఉన్న శ్రీనివాసరావు గారికి ముందుకు ధన్యవాదాలు. రాజ్ కుమార్ గారు ఒక కన్నడలో ఒక అగ్ర నటుడై ఉండి తాను చేసిన రుద్రాశ్రమాలు ఏమి, తాను చేసిన పేద పిల్లలు చదివించటం ఏమి, గోశాలలేమి, ఇలా అన్నో రకంగా అతను చేసిన సేవా కార్యక్రమాలు వెలగట్టలేనివి. అతను చనిపోయి ఉన్నాను. అతను చూపించిన మానవత్వం మనలాంటి సేవా కార్యక్రమాలు చేసే మనలాంటి సామాజిక వర్గాల మనుషులు తాను ఎప్పుడు నిలిచి ఉంటారు. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం జనసేన శ్రీనివాసరావుకి మా సూర్య స్ట్రీట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్ణాటక సినీ హీరో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి 49వ జయంతి సందర్భంగా మనసేవ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదలకు వైద్యం అందించడం అనేది మానవత్వంతో కూడిన పని. ఈరోజు కంటికి సంబంధించిన పరీక్షలు, గుండెకి సంబంధించిన పరీక్షలు ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల దాకా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఇవాళ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన సేవ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఎంతో అభినందనీయ విషయం. భవిష్యత్తులో ఆయన పేరు మీద సేవా కార్యక్రమాల ద్వారా జయంతి ఉత్సవాలు జరపాలని కోరుకుంటున్నాను. పునీత్ రాజ్ కుమార్ గారి 49వ జయంతి సందర్భంగా జనసేవ వ్యవస్థాపకులు, మేము సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జనసేవ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు, గుండె వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ గురించి ఒక ముక్క మనం చెప్పాలి. గొప్ప వాళ్ళు ఎప్పుడు తక్కువ రోజులు బతుకుతారు, కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు మటుకు ఎక్కువ రోజులు జీవిస్తాయి ప్రజల్లో అని పునీత్ రాజ్ కుమార్ గారి విషయంలో తేలింది. ఎందుకంటే ఆయన అందరికీ ఆదర్శం. అనాథలకి, వృద్ధులకి, వికలాంగులకి ఆయన చేసిన సేవలు ఎంతమందికి ఉత్ప్రేరకంగా పనిచేసి తమ వంతుగా ఈరోజు సమాజంలో సేవ చేయటం ముందు వస్తున్నారు. దానిలో భాగంగానే శ్రీనివాస్ గారు కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎక్కడో కన్నడ హీరోగా ఉన్న వ్యక్తి అయిన మన ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తిగా ఒక గుర్తింపు వస్తుందంటే ఇలాంటి ఆదర్శంగా తీసుకొని చేయటం వల్ల, శ్రీనివాస్ గారు చేయటం వల్ల